విజయవాడ వచ్చేటప్పటికి మనకి మార్చి నెల వచ్చేటప్పటికే వేసంకాలం వచ్చేస్తుంది. మనం మే దాకానో, రోహిణీ కార్తీ దాకానో ఆగక్కర్లేదు. ఈ తీవ్రమైన వే వేసవి వలన ఆరోగ్యం మీద చాలా ప్రభావాలు ఉంటాయి. ఈ మామూలుగా మనకి మానవ శరీర ఉష్ణోగ్రత 98.4 నుంచి 99 వరకు కొంచెం అటు ఇటుగా ఫ్లక్చుయేట్ అవుతూ ఉంటుంది. 100 డిగ్రీల ఫారెన్హీట్ కనుక వస్తే జ్వరమని అనుకోవాలి. వేసవికాలంలో 3 రకమైన చికాకులు వస్తాయి శరీరం యొక్క ఉష్ణోగ్రత మారడం వలన. ఒకటోది ఏంటంటే ఉష్ణం వల్ల వచ్చే నిస్త్రాణ, వీక్నెస్ అన్నమాట. ఎండలో తిరిగి బయట వాతావరణంలో తేమ ఉన్నప్పుడు బాగా చెమటలు పడతాయి, గాలి ఆడదు, అప్పుడు జ్వరం వస్తుంది. దాన్ని వేసవి నిస్త్రాణ అనొచ్చు. అది 100 కన్నా 101 వరకు జ్వరం రావచ్చు. దానికల్లా చేయవలసింది ఏంటంటే నీడలో ఉండడము, సాధ్యమైనంత ఎక్కువగా ద్రవ పదార్థాలు తీసుకోవడం ముఖ్యం. మరీ నొప్పులు అవి తలనొప్పి ఉంటే కనుక చిన్నపాటి మందు పారాసిటమాల్ లాంటిది ఒక మాత్ర వేసుకోవచ్చు. సాధ్యమైనంత వరకు ఎండలో అంటే 11 దాటిన తర్వాత సాయంత్రం 6 గంటల లోపల బయట తిరగకుండా ఉండడం మంచిది. బయట తిరిగినా కూడా టోపీ పెట్టుకోవడం కానీ, ఆడవాళ్ళైతే స్కార్ఫ్ కట్టుకోవడం కానీ, కంటికి బ్లాక్ కళ్ళద్దాలు పెట్టుకోవడం చాలా మంచిది. మనకేంటంటే ఈ వేసవికాలంలో బయటికి వెళ్ళినప్పుడు మన కపాలంలో, చెవుల దగ్గర, కళ్ళ చుట్టూరా, స్కల్ అంటే కపాలం యొక్క ఎముకలు పల్చగా ఉంటాయి. అక్కడి నుంచి తొందరగా బయట ఉన్న వేడిమి బ్రెయిన్కి తగులుతుంది, మెదడుకి. అందుకని ఇవి కప్పి ఉండడం చాలా మంచిది. తర్వాత ఎక్కువగా ఈ చెమటల వలన ఎక్కువ వాటర్ కానీ, లవణాలు కానీ బయటికి పోవడం వల్ల నిస్త్రాణ కొంచెం ఎక్కువగా ఉంటుంది. దీనికోసమని ఉప్పు వేసిన ద్రావణాలు, మన ఓఆర్ఎస్ లాంటివి కానీ, ఇంట్లోనే పంచదార ఉప్పు వేసుకుని ద్రావణం తాగడం కానీ, పలచటి మజ్జిగలో ఉప్పు వేసుకు తాగడం కానీ చేస్తూ ఉండాలి. మనకు అవసరమైన దానికన్నా కూడా ఎక్కువ ద్రవ పదార్థాలు తీసుకోవడం మంచిది. ఒకవేళ శరీరానికి అవసరమైన దానికన్నా ఎక్కువ ఉంటే అది మూత్రంలో వెళ్ళిపోతుంది. దానివల్ల ఏ ప్రాబ్లం ఉండదు. తర్వాత రెండవది ఏంటంటే జ్వరం వస్తుంది. 101 దాకా, అలాగా 102 దాకా జ్వరం వస్తుంది. ఎక్కువ చెమట ఉండకపోవచ్చు. ఇదేంటంటే ఎక్కువసేపు ఎండలో తిరగడం వల్ల వస్తుంది. దానికల్లా నీడలో ఉండడము, తర్వాత పారాసిటమాల్ లాంటి మందులు వేయడం. ఇందాక చెప్పినట్టుగానే దీనికి కూడా టోపీ పెట్టుకుని తిరగడము, నల్ల కళ్ళద్దాలు పెట్టు తిరగడము చేయాలి. మూడోది వచ్చేటప్పటికి వడదెబ్బ అనేటప్పటికీ బాగా ఎక్కువగా ఉష్ణం యొక్క తీవ్రత ఉన్నప్పుడు చల్లటి ప్రదేశంలో నుంచి వేడి ప్రదేశంలోకి అకస్మాత్తుగా వెళ్ళినప్పుడు ఆ ఎండ యొక్క వేడి వలన ఆ వేడి ఈ కపాలంలో ఉండే పల్చటి ఎముక ద్వారా లోపలికి వెళ్ళి మన శరీరంలో ఉష్ణోగ్రతని నియంత్రించే కేంద్రము మెదడులో ఉంటుంది. అది తాత్కాలికంగా అది పనిచేయడం మానేస్తుంది. దానివల్ల ఏమవుతుందంటే శరీరం యొక్క ఉష్ణోగ్రత చాలా పెరిగిపోతుంది. 103, 104, 106, 107 వరకు కూడా జ్వరం రావచ్చు. స్పృహ లేకుండా పోతుంది, స్పృహ తెగి పడిపోతారు. అలాంటప్పుడు చేయవలసింది అంటే సాధ్యమైనంత తొందరగా ఆ వ్యక్తిని చల్లటి ప్రదేశంలోకి మార్చాలి. నీడలోకి కానీ, కుదిరితే ఎయిర్ కండిషన్ ఉన్న గదిలోకి కానీ మార్చాలి. చల్లటి నీళ్లతో బాగా జ్వరం తగ్గేదాకా తుడుస్తూ ఉండాలి. అవసరమైతే వాళ్ళు ఏదైనా ద్రవ పదార్థాలు తీసుకునే పరిస్థితిలో ఉండరు కాబట్టి నరం ద్వారా సెలైన్ కానీ, గ్లూకోజ్ కానీ ఎక్కించుకోవాలి. అలా చేస్తే ఒక 2-3 గంటల్లో మళ్ళీ మామూలుగా వచ్చే అవకాశం ఉంటుంది. చల్లటి నీళ్ళతో చూడడం చాలా ముఖ్యం. తర్వాత ఈ వడదెబ్బని అసలు రాకుండా చూసుకోవడం మంచిది. అంటే అకస్మాత్తుగా చల్లటి ప్రదేశంలోంచి వేడి ప్రదేశంలోకి వెళ్ళకూడదు. లేకపోతే వేడిలో ఉన్నప్పుడు సడన్గా అకస్మాత్తుగా చల్లటి కూల్గా ఉండే ప్రదేశంలోకి, ఏసీ రూమ్లోకి గబక్కన రాకూడదు. మధ్యస్థంగా ఉష్ణోగ్రత ఉండే వేరే గది ఉండి అక్కడి నుంచి మీరు
ఏసీ గదిలోకి రావచ్చు. అకస్మాత్తుగా అటు ఇటు మారితే, ఇటు నుంచి అటు కానీ అటు నుంచి ఇటు కానీ మారితే వడదెబ్బ తగిలే ప్రమాదం ఎక్కువగా ఉంటుంది. ఏ వేసవిలో మనకి ప్రమాదం రాకుండా ఉండడానికి ఎవరికి వాళ్ళు శ్రద్ధ తీసుకోవాల్సిందే. దీనికి ఇంకోళ్ళు ఫోర్స్ చేయడమో ఒత్తిడి చేయడం వలన కాదు, ఎవరికి వాళ్ళు జాగ్రత్తలు తీసుకోవాలి. ఈ వీలైతే చల్లటి నీళ్ళతోటి స్నానం చేయకుండా ఉండడం బెటర్. ఇది గోరువెచ్చటి నీళ్ళతో అయితే మంచిది వేసవికాలం కూడా. తర్వాత ఇవే కాకుండా మూత్రపిండాలు, తర్వాత లివర్ కూడా ఈ వేడి వలన వాటి పనితనం దెబ్బతినవచ్చు. అందుకని ఈ జాగ్రత్తలు తీసుకోవాలి, ఎవరికి వాళ్ళు తీసుకోవాలి. ముఖ్యంగా ఏంటంటే యవ్వనంలో ఉన్న వాళ్ళు కానీ, మధ్య వయస్సు వాళ్ళు కానీ కన్నా కూడా పసివారికి 5 ఏళ్ల లోపల పిల్లలకి కానీ, 70-80 ఏళ్ళు దాటిన పెద్దవాళ్ళు కానీ తొందరగా ఈ వడదెబ్బకు గురవుతారు. వీళ్ళ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. సాధ్యమైనంత వరకు నూలు దుస్తులు వేసుకోవడం మంచిది. ఈ కృత్రిమ నేతవి పాలిస్టర్ కానీ అలాంటివి సాధ్యమైనంత వరకు వేసుకోకుండా ఉండడం మంచిది. ఎందుకంటే చెమట పట్టినప్పుడు ఆ చెమట తొందరగా వేసుకుంటే ఆరదు. దాంతో బాగా ఎక్కువగా ట్రబుల్ పడాల్సి వస్తుంది. తర్వాత మెదడులో రక్తనాళాలు చిట్టడం కూడా ఈ వేడి వలన రావచ్చు. మనకి అవగాహన రాహిత్యంతో సూర్య వేడిని మనకి తక్కువగా అంచనా వేయకూడదు. అది చాలా ముఖ్యమైనది. మనకు వచ్చిన తర్వాత వడదెబ్బ తగిలిన తర్వాత దాని జాగ్రత్తలు తీసుకునే కంటే ముందుగా మనం జాగ్రత్తలు పడడం చాలా ముఖ్యం. ఇవన్నీ గుర్తుపెట్టుకుంటే, ఇంకోటి ఏంటంటే ఎక్కువగా నూనె ఉన్న పదార్థాలు కానీ, కారము, మసాలా వస్తువులు సాధ్యమైనంత వరకు తక్కువ తీసుకోవడం మంచిది ఆహారంలో. మీ అందరికీ ఓపికగా ఉన్నందుకు కృతజ్ఞతలు.